జై జాను పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తారు. జానుని చూసి పద జాను లోపలికి వెళ్దాం అని అంటూ పోలీసులు ముందు నడుస్తూ ఉండగా జై జానుని తీసుకొని స్టేషన్లోకి వస్తూ ఉంటారు. ఏంట్రా అరుస్తున్నావు అని విశ్వాని తిడుతూ ఉంటుంది ఎస్ఐ. విశ్వ అంతే స్ట్రాంగ్గా తన మొబైల్లో మెసేజెస్ డిలీట్ అవ్వచ్చు, కానీ నా మొబైల్లో తను పంపినట్టు మెసేజ్లు ఉంటాయి కదా, అవి చూడండి అని అంటాడు విశ్వ. వీడి మొబైల్ తీసుకురారా అని ఆ ఎస్ఐ అనగానే ఆ మొబైల్ అన్నీ పట్టుకొని వచ్చి నీ మొబైల్ ఏంట్రా అని అడుగుతాడు కానిస్టేబుల్. విశ్వ తన మొబైల్ చూపించగానే అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎస్ఐ. జై అబ్బా దొరికిపోయానే అని అనుకుంటూ తప్పించుకోవడం ఎలా అని విశ్వాని కోపంగా చూస్తూ ఉంటాడు జై. ఆ మొబైల్ని తీసుకొని విశ్వ దగ్గరికి వచ్చి నీ ఫింగర్ ప్రింట్తో ఇది ఓపెన్ చేయరా అని అంటుంటుంది ఎస్ఐ. ఇక మొబైల్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు విశ్వ. ఇప్పుడు ఆ మెసేజ్లతో జై దొరికిపోతాడా? ఇప్పుడు జై జైలుకు వెళ్తాడా? జై కుట్ర చేస్తాడని జానుకి తెలుస్తుందా? విశ్వ జైలు నుంచి బయటికి వస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.